నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, మన దేశంలో హైదరాబాద్ అంటే చాలా ఫేమస్. మన దేశంతో పాటు ప్రపంచంలో కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. ముఖ్యంగా చూసుకుంటే ఈ గత 6-7 సంవత్సరాల కాలంలోనే హైదరాబాదు అసలు ఊహించని విధంగా మారిపోయింది. మరి ఏం మారిపోయింది హైదరాబాదు? ఆ రోడ్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఇంకా చాలా చాలా డెవలప్ అనేది ఇక్కడ జరిగింది. డెవలప్‌తో పాటు కొన్ని ఏరియాలో స్లమ్ ఏరియాస్ కూడా అంతే దారుణంగా ఉంటున్నాయి. వాటితో పాటు రోడ్ల మీద డ్రైనేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడనే కనపడతా ఉంటాయి. సో, నేను ఈ మధ్య హైదరాబాద్‌కి రావడం జరిగింది. సో, ఈ హైదరాబాద్‌కి వచ్చిన నేపథ్యం ఏంటంటే, హైదరాబాదు మొత్తం మీద విశ్వనగరంగా పేరొందుతుంది కాబట్టి, ఎవరు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా విశ్వనగరం, విశ్వనగరం అంటారు కాబట్టి, అసలు విశ్వనగరం అయ్యేంత స్థాయి హైదరాబాద్‌కు ఉందా? లేదా? అనే విషయాన్ని మీకు చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నా. మొత్తం హైదరాబాద్ అయితే గత 10 ఏళ్ల క్రితం ఉన్నట్టయితే హైదరాబాద్ అయితే లేదు. చాలా మారిపోయింది. ఏం మారిపోయిందో ఒక్కసారి మొత్తం చూద్దాము. ఫ్రెండ్స్, ఇది నాగోలు నాగోల్ ఏరియా పోయే మెట్రో స్టేషన్. ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ రోడ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే రోడ్డు. మేమైతే లోపలికి వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాము. రైట్. ఇగో ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇగో నాగోల్ దగ్గర ఇగో మెట్రో స్టేషన్, ఇటు మెట్రో లైన్ అది ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెట్రో. నాగోల్ టు మియాపూర్. మీద నుంచి పని. ఫ్రెండ్స్, ఇగో ఇది నాగోల్ బ్రిడ్జి ఫ్లైఓవర్. ఇది కొత్తగా కట్టిర్రు ఈ మధ్యనే. ఇది ఓపెన్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఇక ఈ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ పోతుంది, ఎల్బీ నగర్, నాగోల్, కొత్తపేట. ఇలాంటి ఫ్లైఓవర్లు చాలా కట్టిళ్ళు హైదరాబాద్లో. ఈ ఫ్లైఓవర్లు కట్టిళ్ళు కాబట్టి ట్రాఫిక్ సమస్య అనేది అంతగా తలెత్తకుండా ఉండిపోయింది. లేకపోతే ఈ సిటీ కల్చర్ వాహనాల బాగా డబుల్ అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో వెహికల్స్ డబుల్ అయినాయి. సో అంత ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే మట్టి వినాయకుడు అయిపోయింది. నిమజ్జనం కూడా అయిపోయింది. ఇక చూసిర్రా, ఇక ఎట్లుండే హైదరాబాద్ చూడుర్రి. మనము అక్కడ దూరం కనబడుతున్నా పెద్ద బిల్డింగ్లు. మనం విదేశాల్లో సినిమాలో చూస్తాం పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆకాశం అంటే బిల్డింగ్లు. మనదే వన హైదరాబాద్ కూడా కట్టిర్రు, ఇంకా కడతారు. ఇగో డ్రైవింగ్ టెస్ట్ చేసేది ఇక్కడనే నాగోల్ కొత్తపేట. రెడీ నాగోల్ ఆర్టీఏ. ఇటువంటి షాపింగ్ మాల్లు కొత్తగా వేల సంఖ్యలో పడ్డాయి హైదరాబాద్లో. ఇక మిత్రులారా, ఈ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు చేసే ట్రాఫిక్ జామ్ అంతా ఇంత ఉండదు. ఎట్లా అంటే ఇక మనిషి అవపడంగానే దబక్కున ఆపుతారు ఈ ఆర్టీసీ బస్సులు, ఈ లోకల్ సిటీ బస్సులు. దబక్కు ఆపంగానే వెనుకొచ్చే వెహికల్స్ అన్నీ ఒక్కసారి ఆగిపోతాయి. అవి నేను చూపిస్తా ఇప్పుడు. ఆ బస్సున సడన్గా తిప్పుతాడు. బస్ స్టాప్ ఉన్నది ముందుగా అలా చూసుకోరు.
సడన్గా ఆపుతారు. మరి బస్ స్టాప్ దగ్గర ఆపుతారా? రోడ్డు మీద ఆపుతాను అగో చూసిల్లా, చూడు రోడ్డు మీద ఆపి ఇంకో వెనుకొచ్చి ఒక బండి ఆగి చూసిల్లా. ఒక ఇట్లే ఉంటుంది హైదరాబాద్. ఈ హైదరాబాద్లో సగం ట్రాఫిక్ జామ్ చేసేది ఇగో ఈ ఆర్టీసీ బస్సులు, కార్లు. ఒక్కొక్కడు కార్ వేసుకొని వస్తాడు, వాడి చిన్నగా ఏనుగు నడిపి నడుపుతాడు. అందుకని వాడు డ్రైవింగ్ రాదు. ఏనుగు నడిపి నడుపుతాడు కార్లను, ఎందుకంటే వాడు డ్రైవింగ్ రాదు కాబట్టి. 90% కార్ నడిపే డ్రైవింగ్ రాదు. అయితే ఫ్రెండ్స్ కొన్ని ఫారిన్ కంట్రీలలో ఒక్కడు కార్ వేసుకొని పోతే ఫైన్ ఎత్తారంట. అంటే కార్ వేసుకొని పోతే 3-4 ఉండాలంట కార్లలో. అసలు రూలు మన దేశంలో వస్తే బాగుంటుంది. అగో మేడం మీరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, ఫైన్లు పడతాయి. అగో గిట్లా ఇక ఈ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏడబడితే అన్నీ ఫోటోలు కొడతా అంటారు. నేను అది కూడా చూపిస్తా. నేను ఇగో ఈ జియో బంకులు కొత్తగా వచ్చినాయి. బస్ వచ్చింది అగో. ఇగో బస్ స్టాప్ ఉంటుందని ఎప్పుడు తిరుగుతారు కదా ఈ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు. బస్ స్టాప్ ఉంటుందని వాళ్ళకి తెలుసు, కానీ గుర్తు రాదు వాళ్ళకు. దగ్గర రాగానే గుర్తొచ్చి తప్పక్కన ఎమ్మడే బస్ తిప్పుతారు. వెనుక మరి ఎవడొస్తాడు, ఏం కథ, బైక్ వస్తుందా, కార్ వస్తుందా, లేకపోతే ఆటో వస్తుందా అని చూడరు ఈ ఆర్టీసీ బస్సులలో. వల్ల ఆపేస్తారు. మరి పక్కకు పోయాను ఆపరు. ఇట్లా ఉంటుంది. ఇక మళ్ళీ ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఇది కొత్తపేట ఫ్లైఓవర్. ఇది ఫ్రెండ్స్ ఇది కొత్తపేట ఫ్లైఓవర్ కాదట, ఇది కామినేని ఫ్లైఓవర్ అట. కామినేని హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ, కనబడేది అదే పెద్దది. నేను చూపిస్తా, దగ్గర పోయినాక చూద్దాము. చూసిలా ఎన్ని షోరూమ్లు, ఎన్ని హోటల్స్, ఎన్ని షాపింగ్ మాల్లు. ఎక్కువ ఇక్కడ ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇది నేను చెప్పడం మర్చిపోయినా, ఇది ఇన్నర్ రింగ్ రోడ్. హైదరాబాద్లోని అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా, హైదరాబాద్ అవతల అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా ఉంటుందో హైదరాబాద్ లోపల కూడా రింగ్ రోడ్ ఉంటుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్. ఇగో ఇదే కామినేని హాస్పిటల్. కనబడతానా? ఇగో ఇక్కడ నుంచి ఇగో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా కామినేని హాస్పిటలే. ఇది ఇప్పటిది చాలా ఏళ్ళ కింద పడ్డది. ఇది ఇక మరి ఈ జాగా గవర్నమెంట్ ఇచ్చిందనా లేదా వాళ్ళు కొనుక్కున్నారా, పుణ్యానికి ఇచ్చిందా, మంచి పైసలు పెట్టి కొనుక్కున్నారా తెలియదు. ఇగో ఈ కామినేని మెడికల్ కాలేజ్. ఇగో ఇది ఇగో కనబడే బిల్డింగ్ కామినేని మెడికల్ కాలేజ్. ఇది ఇగో ఇది సంగతి. ఎట్లా ఉంది? 10 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు చూస్తే పరేషాన్ అవుతారు. ఎల్బీ నగర్ సర్కిల్. ఇది కింద అండర్ పాస్ ఉంటుంది, పైనుంచి రోడ్ ఉంటుంది, పైనుంచి ఇంకో బ్రిడ్జ్ చేసిళ్ళు. ఇగో ఇట్లా వేయడం వల్ల ఇక్కడ ఎల్బీ నగర్ అంటే ఇక్కడ ఇదివరకు ట్రాఫిక్ జామ్ సమస్య ఉండే. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇగో కింది నుండి అండర్ పాస్ వేసిళ్ళు చూసిలా. ఇగో అండర్ పాస్ వేసిర్రు, పైనుంచి మళ్ళీ పైనుంచి పోవచ్చు. ఆ పైన కూడా ఫ్లైఓవర్ కట్టిళ్ళు. ఇలాంటి అండర్ పాస్లు హైదరాబాద్లో చాలా కట్టిర్రు. ఈ అండర్ పాస్ లేకపోతే చాలా ట్రాఫిక్ జామ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉండే. ఇది వరకు ఇక్కడ గంటలు ఏ టైం వచ్చినా గంటలు ఏడా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎల్బీ నగర్లో. ఇగో పైన ఫ్లైఓవర్ కట్టిళ్ళు, కింద ఒక అండర్ పాస్ ఉంది. సో అండర్ పాస్ ఇది ఇలాంటి అండర్ పాస్ మనం హాలీవుడ్ సినిమాలలో చూసి ఉంటాం. చూసిరా ఎట్లుంది? ఇగో ఇట్లా డెవలప్ అయింది హైదరాబాద్. ఫ్రెండ్స్ ఇక ముందు వచ్చేది సాగర్ రింగ్ రోడ్డు. అంటే ఎల్బీ నగర్ నుంచి నాగర్ సాగర్ పోయే రోడ్డు ఉంటుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వాటి లెఫ్ట్ సైడ్ పోతే నాగర్ సాగర్ పోయే రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ ఉన్నది, ఆ పైన కూడా ఫ్లైఓవర్ కట్టిల్లు. అంటే ఇప్పుడు ఆరంగార్ నుంచి వచ్చే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి అవతలకి సాగర్ వైపు పోయేటోళ్ళు, మరి ఇటు విజయవాడ సైడ్ పోయే రోడ్డు
అటు పోయేదానికి ఆ ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్. ఇగో ఈ ఫ్లైఓవర్ ఏమో ఇప్పుడు ఉప్పల్ నుంచి వచ్చే వెహికల్స్ 2 మైలు వాసిపోతుంది అక్కడ. 2 మైలు వాసిపోతుంది చూసిలా ఫ్రెండ్స్. ఇగో ఇది సాగర్ రింగ్ రోడ్డు. ఇగో ఇటు ఇది పైన ఫ్లైఓవర్ రెండుగా చీలిపోయింది. ఒకటేమో నాగర్ సాగర్ వెళ్ళే అటువైపు పోతుంది. ఇగో ఇటేమో విజయవాడ సైడ్ ఆ వెహికల్స్ పోతున్నాయి కదా, అగో విజయవాడ. అగో అటు ఇంకో పాయ పోయింది ఫ్లైఓవర్, అటు నాగర్ సాగర్ పోతుంది అటు. ఇగో ఇది స్టీల్ బ్రిడ్జి, అంటే కింద పిల్లర్స్ ఏమో సిమెంట్ కాంక్రీటు, పైన అవి అవి పోల్స్ వేసారు కదా అడ్డ పోల్స్, అవేమో స్టీల్, అక్కడక్కడ సిమెంట్ కూడా పెట్టింది. ఇగో ఇట్లా పోతుంది కర్మన్ ఘాట్, మళ్ళీ కింది దిగచ్చు. ఇగో ఇట్లాంటి ఫ్లైఓవర్ చాలా కట్టిల్లు హైదరాబాద్. అవి అటు నుంచి బస్సు పైకి ఎక్కుతారు. స్విగ్గీ ఫ్రెండ్స్, హైదరాబాద్ స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి యాప్ల వల్ల, ఇలాంటి నెట్వర్క్ల వల్ల చాలా కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక అక్కడక్కడ ఇగో ఇలాంటి చిన్న చిన్న బాక్స్ స్టేడియంలు ఉంటాయి, అలా పోయి ఆడుకోవచ్చు బంతి ఆట. ఇక బంతిని ఎంత పోయినా అలానే ఉంటుంది. ఇక హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ మొత్తం తిరిగి చూడని వాళ్ళకు ఇగో ఈ వీడియో అంకితం. ఎందుకంటే హైదరాబాద్ అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే బయట ఊర్లలో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా అంతా తిరిగి చూడలేరు కదా, కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. నా మిత్రుడు బండి తోలుతా ఉన్నాడు, బైక్ నడుపుతా ఉంటే నేను ఇట్లా వీడియో తీస్తున్నాను. మా మిత్రుడిని కూడా లాస్ట్కి పరిచయం చేస్తా. ఇగో ఈ టెక్స్టైల్ షాపులే ఉంటాయి మొత్తం, చాలా చోట్ల ఉంటాయి ఇవి మార్బుల్స్. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇటు ఈ రోడ్డు కేకేఆర్ కాలేజ్ పోతుంది, పెద్ద కాలేజ్ అది, కేకేఆర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏదో ఉంటుంది. ఇగో బస్ స్టాప్ గాడి ఉంది. ఇగో బస్ ఏమో గీడ ఆపిండు. ఒక ఇట్లుంటుంది. ఇగో లే డ్రైవింగ్ కాకా చూడు, సీనియర్ కాకా, అయినా కూడా కట్టేది వెళ్తారు మరి. ఏది ఓకే, ఇది కర్మన్ ఘాట్. ఇది కర్మన్ ఘాటా? ఇదేంది ఏరియా? అంతేనా? ఎక్కడ? అగో బస్సు, ఇగో అక్కడ ఉంది బస్ స్టాండ్. గీడ ఆపిర్రు, బస్ స్టాండ్ కాడ ఉంది. ఇగో రోడ్డు మీద ఆపుతాడు, నడి రోడ్డు మీద ఆపుతాడు. ఇట్లుంటుంది. ఇక రోడ్డు పక్కన ఇట్లా పండ్లు అమ్మేటోళ్ళు, ఇక వస్తువులు, నిత్యావసర వస్తువులు అమ్మేటోళ్ళు, బ్యాగులు, పండ్లు, శనక్కాయలు, చేపులు, అరటి పండ్లు, ఇగో ఇట్లా జ్యూసులు, ఇగో ఇట్లాంటి వాళ్ళు ఇగో అన్నీ చాలా ఉంటాయి. మస్తు ఉన్నాయి ఇక్కడ. మరి కాకరకాయ ఎంతనో పండుబండి? పావు కిలో 60. అర్థం కాలే. కేజీనా? 40 లెక్క. అంటే అదే షేర్ ఉన్న అది లోట లెక్కనా? లోట లెక్కన పావు కిలో 40 లెక్క. పావు కిలో 40 తీసుకుంటా? పండు మళ్ళీ వచ్చి రిటర్న్లో వచ్చినట్టు తీసుకుందాం. మళ్ళీ వస్తుంది రిటర్న్ వచ్చినప్పుడు. పచ్చిగలు పండుగున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఇట్లా అమ్ముతూ ఉంటారు పాపం. అంటే ఇక వాళ్ళు జీవనోపాధి, ఇగో ఇంతమందికి హైదరాబాదు జీవనోపాధి కల్పిస్తూ ఉంది. అందరూ కుల మత భేదం లేకుండా అందరూ ఇట్లా రోడ్లు ఏమిటి
వాళ్ళ స్తోమతను బట్టి పండ్లు కూరగాయలు తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. ఇక బంకులు చూసిర్రా, ఇటువంటి బంకులు మనం ఒకప్పుడు టీవీలలో విదేశాల్లో చూసేవాళ్ళం. ఇక ఫ్రెండ్స్, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఇది చాలా పెద్దది. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ హనుమాన్ జయంతి రోజు అస్సలు అద్భుతమైన పూజలు జరుగుతాయి అట ఇక్కడ. ఇగో ఇది బాలాపూర్ ఎక్స్ రోడ్. ఇది ఇగో ఈ నుంచి లెఫ్ట్ పోతే బాలాపూర్. తెలుసు కదా, బాలాపూర్ లడ్డు లక్షలు లక్షలు పడతా అంటారు. నిన్న కూడా పాట అయిపోయింది కానీ ఎంత పోయిందో తెలియదు. ఇట్లానే ఎయిర్పోర్ట్ పోవచ్చు. ఎయిర్పోర్ట్ పోవాలని ఇట్లా కూడా దగ్గర. ఇట్లా పోతేనేమో ఇది ఫలక్నుమా ఆరాం గారి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ వస్తుంది. సంతోష్ నగర్ ఇవన్నీ ఇటు వస్తాయి. ఇలా ఆదివారం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. కార్లు చూడాలి అమ్మకానికి పెట్టిర్రు. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి పెట్టిర్రు. ఇగో ఈ సైడ్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కన్సల్టెన్సీలు హైదరాబాద్లో కొన్ని వేలు ఉంటాయి. పొరపాటున కూడా అటువంటి కార్లు కొనకుర్రి, తెలియకుండా కొనకుర్రి, అన్నీ తెలుసుకొని కొనుక్కుంటే మంచిది. ఇది సంతోష్ నగర్ రోడ్డు. ఎల్బీ నగర్ నుంచి సంతోష్ నగర్ పోయే రోడ్ ఇది. సంతోష్ నగర్ పోవచ్చు, ఆరాం గారు పోవచ్చు, మెహదీపట్నం పోవచ్చు, జూబ్లీ హిల్స్ పోవచ్చు, లకిడి కప్పులు పోవచ్చు, శంషాబాద్ పోవచ్చు, ఎయిర్పోర్ట్ పోవచ్చు. ఇక లారీలు ఇటుకలు వచ్చినాయి. ఇటుకలు ఇక తెచ్చి పెడతారు వాళ్ళు. వాళ్ళని కావాలని కొనుక్కొని పోతారు. ఇవి రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఇటుకకు సంబంధించిన లారీలు ఇవన్నీ. మట్టి ఇటుక, మొత్తం మట్టి ఇటుకే. ఇక రోడ్ల బట్టి అక్కడక్కడ ఇట్లాంటి నర్సరీలు ఉంటాయి. నర్సరీలు అంటే మన హరితార నర్సరీలు అనుకునేది, పుణ్యానికి రావు, పైసలు ఇవ్వాలి. పైసలు ఇస్తేనే ఇస్తారు మొక్కలు. ఫ్రెండ్స్, ఇది సంతోష్ నగర్ ఫ్లైఓవర్. ఇది వన్ వేనే. ఇది అటు నుంచి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ ఫ్లైఓవర్. ఇది కూడా లాస్ట్ ఇయరే ఓపెన్ చేసిరు. చూసిలా పైన ఫ్లైఓవర్ కింద స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ ఉంటే ఇట్లా గార్డెన్ పెంచిళ్ళు. గార్డెన్ పెంచి లోపల కూర్చోవచ్చు. కానీ మరి దీంట్లో అలో లేనట్టుంది. ఇంకా రాత్రి ఏమైనా చేయొచ్చు. నైట్ ఏదో జరుగుతా ఉంటాయి. అవి కూడా చూపిస్తా. నైట్ హైదరాబాద్ సిటీ ఎట్లుంటుంది అనేది అవి కూడా చూపిస్తా. ప్రస్తుతానికి అయితే పొద్దున్నాక చూద్దాం. ఫ్రెండ్స్, ఇది సంతోష్ నగర్ సిగ్నల్. ఇగో బస్సు పోతాను చూసిన. ఎక్కడ ఆపుతుందో చూడు. అగ్గో కథం. ఇగో ఇదే కదా. ఇదే కథ ఇవ్వలేదు. అదే ఇగో బస్సు చూసిలా. ఇట్లా ఆపుతాడు. ఇక సారు పక్క పోయి ఆపుకోవచ్చుగా బస్సు. ఇది ఓవైసీ కాలేజ్ కాదు, అపోలో డిఆర్డి హాస్పిటల్. ఇది ఓవైసీ హాస్పిటల్ తెలుసు కదా. ఓవైసీ ఎంపీ, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ. మొన్న ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మీదనే ఆ పేరేం పేరు విరించి హాస్పిటల్లో పనిచేస్తుందో ఆమె చైర్మన్ అనుకుంటా. ఆ పేరేం మాధవీలత. ఓవైసీ మీద పోటీ చేసింది కదా, ఓవైసీ హాస్పిటల్ అది. సంతోష్ నగర్ ఫ్లైఓవర్ అంతా అద్భుతంగా ఉన్నది. చాలా బాగా కట్టిరు. పెయింట్ బాగా వేసిళ్ళు. ఇక్కడ పెయింట్ కూడా ఇక మనం అనద్దు. అలాంటి కాంట్రవర్సీ అంటే తప్పు జరిగినప్పుడు కాంట్రవర్సీ కాకరకాయ లేదు, దాంచునే ఉంటుంది. వాళ్ళ దాన్ని ఏమంటారు, అది ఇస్లాం మతానికి సంబంధించిన కట్టడాలకు ఆకారాలు ఎట్లా ఉంటాయి అట్లాంటి పెయింటింగ్ వేసిరు. ఈడ కలర్ కూడా అలాంటి కలర్, ఆ కలర్ వేసిళ్ళు. ఇక ఇదొక సిగ్నల్. ఇదేం సిగ్నల్ ఇది?
డిఆర్డిఓ సిగ్నల్ ఇది. ఇక ఇటు కూడా అటు పోతుంది, ఎయిర్పోర్ట్ కలుస్తుంది ఆ రోడ్డు, అంటే ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు కలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక డిఆర్డిఓ, హైదరాబాద్ డిఆర్డిఓ సెంటర్ ఇదే సిగ్నల్. ఇక ఆకాష్ క్షిపణి ఉంది కదా, అలాంటి క్షిపణులు ప్రయోగశాల అనేది ఇక్కడ ఉంది. డిఆర్డిఓ టౌన్షిప్, డిఆర్డిఓ ఎంప్లాయీస్, ఆ ప్రయోగశాలలు అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మన హైదరాబాద్లో కూడా డిఆర్డిఓ సంబంధించినటువంటి ఈ పరిశోధనశాల ఉన్నది ఇక్కడ. న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ హైదరాబాద్లో న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన ప్రయోగశాల కూడా ఉంది ఇక్కడ. ఆయుధాలు తయారు చేసే ప్రయోగశాల ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది, డిఆర్డిఓకి సంబంధించింది. మన చిర్లపేట సైడ్ కూడా ఒకటి ఉన్నది, న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన ప్రయోగశాల కూడా అక్కడ ఒకటి ఉందంట. ఇక మనల్ని హెల్మెట్ లేకుండా పోతారు. మరి మీరు పెట్టుకున్నారా అని మీరు మమ్మల్ని అడగచ్చు. మేము పెట్టుకున్నాం, ఇక మావాడు పెట్టుకున్నాడు హెల్మెట్. మావానికి ఎండ కొడుతుందని పెట్టుకున్నా. బస్సు చూసిర్రా, నేను చెప్తున్నారా? ఇగో అంటే ఎడబడతా అని ఆపాల బస్సు. రక్షణ ఎలక్ట్రానిక్ పరిశోధన ప్రయోగశాల. రక్షణ సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి కదా, రక్షణ శాఖ అంటే రక్షణ కొరకు. వీళ్ళెవరు? పోలీసులు పోతారు. ఫ్రెండ్స్ ఇక ఇదొక ఫ్లైఓవర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హైదరాబాద్. మనోడు సరుకులు సామాన్ తీసుకుపోతాడు కానీ హెల్మెట్ పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ ఇక ఇదొక ఫ్లైఓవర్, అక్కడ కనబడతా చూసి ఇలా గుట్ట పైన అక్కడ అది పలక్నుమా ప్యాలెస్. అది ఏరియా అంతా పలక్నుమా ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీకి అక్కడ ఉంది, ఓల్డ్ సిటీ కాదు ఇది. ఫలక్నుమా ప్యాలెస్ ఉంది పైన. ఫ్రెండ్స్ ఆ గుట్ట మీద కనబడేది ఫలక్నుమా ప్యాలెస్. ఫలక్నుమా ప్యాలెస్ అంటే తెలుసు కదా, చాలా బాగుంటుంది. చాలా సినిమాలు కూడా తీసిరల్లా. మన కేజీఎఫ్ సినిమాలో కూడా హీరోయిన్ గదిలో బంధించడం, ఆ ఫుడ్ తినేది అంతా కూడా ఆ ప్యాలెస్లో తీసిరట. ఫలక్నుమా ప్యాలెస్ హైదరాబాద్లో చాలా ఫేమస్. షారుఖ్ ఖాన్ చెల్లె పెళ్లి కూడా అలానే చేసాడు. షారుఖ్ ఖాన్ అంటానా, సల్మాన్ ఖాన్ సిస్టర్ పెళ్లి జరిగింది అలానే. ఇట్లా అందమైన ప్యాలెస్ ఉంటాయి ఇటు సైడ్. ఇదంతా ముస్లింలు ఎక్కువ ఉండే ఏరియా ఇదంతా.
ఆ, దోస్తులు 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 అమ్మ దోస్తులు మీకు ఫ్రెండ్స్ ఆ బైక్ మీద ఇద్దరు పోతారు, 2 బైకుల మీద ఇద్దరు పోతారు. వాళ్ళు చూసి ఎంత మంచిగా ముచ్చట పెట్టుకుంటూ పోతారు. ఇది హైదరాబాద్, ఇది మన హైదరాబాద్. ఇక ఆంటీ అంకుల్ చూడరు మంచి నిమ్మలంగా పోతారు వీళ్ళు. హోటల్స్, కార్లు, ఇక ఇది ఇట్లే ఉంటుంది ఇక హైదరాబాద్ మొత్తం. అస్సలు ఇంకా అస్సలైనది ఉంటుంది ఎప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్, మాదాపూర్, హైటెక్ సిటీ పోయినప్పుడు కొత్తగూడ ఏరియా పోతే అక్కడ ఉంటుంది అసలు సిటీ. ఫారెన్ సిటీ మన విదేశాల్లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్లో 10,000 జీతం ఉన్నాడు బతకచ్చు, ₹1,00,000 జీతం ఉన్నాడు బతకచ్చు, అసలు ఏం లేకుండా అడక తింటాడు కూడా బతకచ్చు. అడక తినాలి, ఏం పని చేయకుండా, పని పాట లేకుండా, ఏ కష్టం చేయకుండా బతకాలన్నా కూడా అట్లా కూడా బతకవచ్చు ఇక్కడ. ఇక రోడ్ల మీద ఇలాంటి పొరంబాకులు పోతా అంటారు హెల్మెట్ పెట్టుకోకుండా ఇష్టం తినవచ్చు. మామూలు చూసి స్లో అయిన ఆ పొరగాలు. ఫ్రెండ్స్ ఇదంతా ముస్లిం ఏరియా, అంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఆరాం గారు మెహదీపట్నం దాకా ఇట్లనే ఉంటుంది. సంతోష్ నగర్ దాటిన తర్వాత మెహదీపట్నం పోయేదాకా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఇట్లే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇట్లా కూడా పోవచ్చు బాలాపూర్ సైడు. ఫ్రెండ్స్ ఇది బండ్లగూడ ఏరియా. యూట్యూబ్ చిక్కా 400. ఫ్రెండ్స్ మనడు కూడా యూట్యూబర్ అట. అబ్బా బండి భయంకరమైన సప్పుడు వస్తుంది, జీవితం మీద విరక్తి వచ్చేటట్టు వస్తాను నా బండి సప్పుడు. మనడు కూడా ఇక కష్టపడకుండా సంపాదించాలనుకున్నాడు కావచ్చు ఇక యూట్యూబ్ పెట్టినట. ఇది మన హైదరాబాద్. ఫ్రెండ్స్ ఇలాంటి ప్యాలెస్లు బాగుంటాయి ఇక్కడ, అంటే ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి అందమైన ప్యాలెస్లు ఉంటాయి. ఇది కూడా అదే ఫంక్షన్ హాల్. ఇది ముందు చూడదు ఎంత బాగా డిజైన్ చేసిల్లో. ఇట్లాంటి ప్యాలెస్లు బాగుంటాయి. ఇది సంతోష్ నగర్ దాటిన తర్వాత మెహదీపట్నం వరకు ఇలాంటి ప్యాలెస్ చాలా బాగుంటాయి, సూపర్ ఉంటాయి. లోపల డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్ ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ కట్టి ఉంటాయి, బాగుంటాయి ఇటు సైడు.
చూసిన అట్లా పోతారా పొరగాలు అవా హెల్మెట్ లేదు ఏం లేదు పొరగాలకు ఇంత కూడా భయం లేదు ఇక్కడ అక్క పో అక్క తొందర దాటు ఇది రాజేంద్ర నగర్ ఇది రాజేంద్ర నగర్ ఇది మళ్ళా మైలార్ దేవపల్లి కాటేదాన్ ఫ్రెండ్స్ ఇది కాటేదాన్ ఏరియా కాటేదాన్ రాజేంద్ర నగర్ ఏరియా ఇది కాటేదాన్ రాజేంద్ర నగర్ ఏరియాలో ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక ఇప్పుడిప్పుడే రోడ్డు ఈ మధ్యనే ఈ 10 సంవత్సరాల కాలంలోనే రోడ్డు వెడల్పోయింది మధ్యలో డివైడర్ ఈ మధ్యనే వేసిర్రు మనం రైట్ పోవాలి మనం ఫ్రెండ్స్ ఇగో ఇట్లా కూడా ఎయిర్పోర్ట్ పోవచ్చు ఇగో ఈ రోడ్డు ఎడ్చర్ల కర్నూలు ఆర్జీఐ ఎయిర్పోర్టు ఇది కూడా ఇదే కాటేదాన్ ఏరియా ఇక్కడ ఎక్కువ ఎగ్జిబిషన్ పెట్టారు ఇది కాటేదాన్ ఇట్లా రోడ్లు మీరు రోడ్ ఏమంటే బతికడ వాళ్ళు పోతున్న మంది ఉన్నారు ఇక్కడ తినడానికి 5 రూపాయల భోజనం ఉంటుంది తినడానికి 5 రూపాయల భోజనం ఉంటుంది తింటారు ఎన్నో కాడ షాపులు మూసిన కాడ అలా అంటారు మనోడిగా గొడగాడ ఏం చేస్తాడు ఏదో అయింది కొట్లాడుకుంటారా బ్రో హాయ్ బో ఎంత క్యూట్ ఉంది పాప